వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అంతే. ఆ సారు అక్కడికి వచ్చిందంటే చాలు, అక్కడ భస్మీ పటలమే. అవును, ఆయన అడుగు పెడితే అక్కడ విధ్వంసమే. ఎస్, హైడ్రా రంగనాథ్ ఒక్కసారి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేశారంటే అక్కడ బాహుబలి బుల్డోజర్ దిగాల్సిందే, కూల్చివేతలు స్టార్ట్ కావాల్సిందే. ఆయన ఎప్పుడు ఎక్కడ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినా రెండో రోజు మూడో రోజు అక్కడ హైడ్రా చెలరేగిపోతుంది. కూల్చివేతలు ముమ్మరమైన స్థాయిలో కొనసాగుతాయి. తాజాగా ఇదే జరిగింది. అయ్యప్ప సొసైటీలో నిన్న చూశారు అక్రమ కట్టడాల్ని, ఈరోజు భస్మీపట్లం చేశారు. అవును, అయ్యప్ప సొసైటీలో ఓ వ్యక్తి అక్రమంగా రోడ్డుకు ఆనుకొని ఎలాంటి అనుమతులు లేకుండా 658 గజాల్లో ఒక 5 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. ఆ విషయాన్ని హైడ్రా కమిషనర్ స్వయంగా అక్కడికి వెళ్ళి అయ్యప్ప సొసైటీకి వెళ్ళి ఆ భవన నిర్మాణం తీరుతెన్నులను అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా, హైకోర్టు ఆదేశాలేంటి, మున్సిపల్ నోటీసులేంటి అన్నీ పరిశీలించి కూల్ చేయాలని డిసైడ్ చేసేశారు. అంతే, హైడ్రా సెకండ్ డే అక్కడ దిగింది. బాహుబలి బుల్డోజర్లు దిగాయి, పెద్ద ఎత్తున భద్రతా బలగాలు దిగాయి, అన్ని వైపుల నుంచి పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కూల్చివేతలు షురువైపోయాయి. ఎస్, అయ్యప్ప సొసైటీలో హైడ్రా చెలరేగింది. 5 అంతస్తుల భవన సముదాయాన్ని కుప్పకొచ్చింది. బాహుబలి బుల్డోజర్లతో ఆ భవనాన్ని నేలమట్టం చేసింది. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించారు. చుట్టుపక్కల పవర్ సప్లై కట్ చేసి మరి ఆ భవనాన్ని కూల్చిపడేశారు. అంటే హైడ్రా దూకుడు ఏమాత్రం తగ్గలేదు. హైడ్రా కూల్చివేతలను కొనసాగిస్తూనే ఉంది. ఓన్లీ చెరువులు కుంటలు కాకుండా అక్రమ కట్టడాలు ఎక్కడున్నా హైడ్రా దూసుకు వస్తుంది, కూల్చివేతలు ప్రారంభిస్తుంది. అక్రమ నిర్మాణదారులు ఆయన రాకుండా చూసుకోండి. ఆయన అడుగు పెడితే చాలు మీ భవనం కూలిపోతుంది. అంటే ఆయన రాకుండా చూడాలంటే మీ భవనం సంపూర్ణంగా సక్రమమై ఉండాలి. లేకపోతే హైడ్రా రంగనాథ్ వస్తారు, మీ బిల్డింగ్లు కూలిపోతాయి.